ప్రైజ్ ది లార్డ్. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయం చదువుకుందామండి. యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. నా మీదికి లేచివారు అనేకులు. దేవుని వలన అతని రక్షణ ఏమీ దొరకదని నన్ను గురించి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తెల్ల ఎత్తువాడుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చు. యెహోవా నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా, లెమ్ము, నా దేవా, నన్ను రక్షించుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పనులు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, ఈ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. నా మీదికి లేచివారు అనేకులు. దేవుని వలన అతని రక్షణ ఏమీ దొరకదని నన్ను గురించి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవున్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరమిచ్చాను. యెహోవా నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా, లెమ్ము, నా దేవా, నన్ను రక్షించుము. నా శత్రువులందరి దవడ ఎముక మీద కొట్టువాడువి నీవే, దుష్టుల పనులు విరగొట్టువాడువు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. అయ్యా, నీ ఒక్క వాక్యాన్ని నాయనా తండ్రి, ఎంతమందికైతే నాయనా తండ్రి హృదయాంతరంగాల్లో నుంచి వేదనతో ఈ క్షణంలో కృంగుదలతో ఉన్నారు. అయ్యా తండ్రి, వారందరితో మీరు స్వీటుగా స్పష్టంగా మాట్లాడుతున్నందుకే స్తోత్రం ప్రభువా. అయ్యా, నేను ఇప్పుడు లెంట్ డేస్లో ఉన్నానయ్యా, మీ సిలువ ధ్యానాలలో ఉన్నాను తండ్రి. మా యొక్క ప్రార్థనలన్నిటినీ నైనా తండ్రి సఫలపరచండి. ఉపవాస దీక్షలో ఉండి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి మీద మీ ఆత్మ కుమ్మరింపు జరుగునుగాక. అంత్యకాల దినాలలో కడవరి అంత్యకాల దినాల్లో ఉన్న మాపై మీ యొక్క ఆత్మవర్షంను కుమ్మరించండి ప్రభా. దేవా తండ్రి, మా యొక్క ఈ చిన్ని ప్రార్థనైనా తండ్రి, ఈ యొక్క వాక్యాన్ని, మీ యొక్క సువార్తని సర్వలోకానికి ప్రకటిస్తుండగా సఫలము జరుగునుగాక. వాక్యపు విత్తనాలునైనా తండ్రి విత్తుతున్నప్పుడు అయినా తండ్రి, ఈ వాక్యపు విత్తనాలు ఫలింపచేయండి, విస్తరింపచేయండి. అయ్యా, మీ యొక్క నామానికి మహిమ కలుగునుగాక, యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక.